బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో మరో వీకెండ్ అయితే మొదలైపోయింది. ఇక హోస్ట్ నాగార్జున గారు స్టేజ్ పైకి వచ్చి కంటెస్టెంట్స్ అందరికీ హాయ్ చెప్తూనే టికెట్ టు ఫినాలే కోసం మీరందరూ చాలా కష్టపడ్డారు. అందరూ చాలా బాగా ఆడారు అంటూ చెప్పడంతో పాటు తనూజతో మాట్లాడుతూ తనూజ ఈ వారం మొత్తం నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయని చెప్పొచ్చు. హౌస్‌లో నువ్వు ఆట ఆడుతూనే నీ స్నేహితులకి కూడా నువ్వు ఇవ్వాల్సిన సజెషన్స్, మోటివేషన్స్ చాలా బాగా ఇచ్చావు. ఇక ఒకరు ఇద్దరు అని కాదు అందరి దృష్టిలో పెట్టుకొని అందరితో చాలా బాగా మాట్లాడుతూ, అందరితో కలిసి ఆటలు ఆడుతూ, అందరికీ వండి పెడుతూ చాలా చక్కగా ఉన్నావు. అయితే ఈ వారం నువ్వు కళ్యాణ్ విషయంలో మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నావు. ఒక ఫ్రెండ్‌కి సహాయం చేసి చివరి వరకు వాళ్ళను తీసుకొని వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. వాళ్ళ కోసం స్టాండ్ తీసుకునే వ్యక్తిగా నువ్వు చాలా బాగా ఆట ఆడావు. మీ ఫ్రెండ్‌షిప్‌కి మాత్రం నేను ఫిదా అయిపోయానంటూ కళ్యాణ్ అలానే తనూజ ఫ్రెండ్‌షిప్ కోసం మాట్లాడుతూ నాగార్జున గారు ఇద్దరిని పొగిడారట. అయితే ఎప్పుడైతే నువ్వు కెప్టెన్సీ ఓడిపోయావో కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలని, ఎప్పుడైతే నువ్వు టికెట్ టు ఫినాలే ఓడిపోయావో అప్పటి నుంచి కళ్యాణ్ గెలవాలని ఒకే మాట పైన నువ్వు నిలబడ్డావు చూడు, దానికి మాత్రం నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు తనూజ అంటూ హోస్ట్ నాగార్జున గారు తనూజని ఆకాశానికి ఎత్తేశారట. అప్పుడు తనూజ ఒకే మాట చెప్పిందట నాగార్జున గారికి, నేను కళ్యాణ్ గెలవాలని, నా తరువాత కళ్యాణ్ గెలుపు నేను చూడాలని అనుకుంటున్నాను సార్. ఒకవేళ నేను ట్రోఫీ గెలవలేకపోతే ఖచ్చితంగా కళ్యాణే గెలవాలని నేను అనుకుంటాను. అలానే టికెట్ టు ఫినాలే నేను గెలవలేకపోయాను కాబట్టి కళ్యాణ్ గెలవాలి అనుకున్నాను అంటూ చెప్పిందట. అయితే చివరి వరకు నువ్వు తనకి ఒక అడ్డుగోడలాగా వచ్చే అపాయాలన్నిటినీ ఆపుతూ తను టికెట్ టు ఫినాలే గెలుచుకోవడానికి నీ వంతు సహాయం చేశావు తనూజ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అంటూ ఇక హోస్ట్ నాగార్జున గారు తనూజని పొగడ్డం జరిగింది. అప్పుడు తనూజ, కళ్యాణ్ ఈ హౌస్‌లో నాకు బాగా కనెక్ట్ అయిన వ్యక్తి. అయితే రీతు నాకు ఒక ఫ్రెండ్‌గా ఉన్నా సరే ఎప్పుడు రీతు తన ఫస్ట్ ఆప్షన్ డీమన్‌నే పెట్టుకుంటుంది. కానీ కళ్యాణ్ మాత్రం నా విషయంలో అలా కాదు. ఎప్పుడు నేను గెలవాలని, నేను ముందడుగు వేయాలని నా కోసం ఆలోచించాడు. అందుకనే అలాంటి వ్యక్తి వెనక నేను నిలబడి తనను ముందుకు తీసుకొని వెళ్ళాలి అనుకున్నాను అంటూ ఇక తనూజ హోస్ట్ నాగార్జున గారితో చెప్పడంతో నాగార్జున గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక కాంపిటీషన్‌లా చూస్తూ మిగతా టైంలో మన ఫ్రెండ్స్‌ని, బాండింగ్స్‌ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడమే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో అంటే. మనకి నచ్చినట్టు మనం ఈ హౌస్‌లో ఉంటేనే జనాలకు మనం బాగా కనెక్ట్ అవుతాము. ఆడియన్స్‌కి మీ ఫ్రెండ్‌షిప్‌లో ఎంత కనెక్ట్ అయ్యారు అన్నది వాళ్ళని ఓట్స్ ద్వారా అడిగి తెలుసుకుందామంటూ పోలింగ్ వేయించడంతో 100% పోలింగ్ వీళ్ళిద్దరికీ పాజిటివ్‌గా రావడంతో హోస్ట్ నాగార్జున గారు, చూశారు కదా మీ ఫ్రెండ్‌షిప్‌కి బయట ఆడియన్స్ కూడా మంచి పాజిటివిటీ ఫీలింగే ఇస్తున్నారు. వాళ్ళ పర్సెంటేజ్‌తో మీకు అర్థమై ఉంటుంది అని చెప్పగానే ఇక హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ అలానే ఆడియన్స్ అందరూ క్లాప్స్ కొట్టి వీళ్ళిద్దరికీ కూడా మంచిగా మాట్లాడడం జరిగిందట. అయితే హోస్ట్ నాగార్జున గారు చెప్పిన మాటలకు తనూజ అలానే కళ్యాణ్ మాత్రం ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక చివరి వరకు ఇలానే ఈ బాండింగ్‌ని మెయింటైన్ చేస్తామంటూ చెప్పారట. మరి వీళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ పై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.